శాస్త్రానికి మహాత్ముల అనుభవానికి అంత దగ్గర సంబంధం ఉంది. కాబట్టి నేను వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, మీరు బోధించండి అన్నాడు. ఇంకా స్టార్ట్ చేస్తాడు దశమ స్కంధాన్ని. ఇదిగో నేను ప్రారంభం చేస్తున్నా. స్టార్ట్ చేయబోయే ముందు ఎవరో వస్తూ ఉన్నారు. మళ్ళీ ఎవరా అని చూస్తే దేవతలు వస్తూ ఉన్నారు. దేవతలు ఎందుకు వస్తున్నారంటే, అయ్యా నువ్వు కృష్ణ కథను వీళ్ళకి ఇవ్వబోతూ ఉన్నావు, ఇదిగో మేము ఏదో తీసుకొని వచ్చాం అని ఒక కలశాన్ని తీసుకొని వచ్చారు. సువర్ణ కలశం. ఆ బంగారు కలశంలో అమృతాన్ని తీసుకొని వాళ్ళు వచ్చారట. అయ్యా కృష్ణ కథని వీళ్ళకి నువ్వు అందిస్తూ ఉన్నావు, అట్లాగే ఆ కృష్ణ కథని మాకు కూడా అనుగ్రహించు, మేము ఈ అమృతాన్ని ఇస్తాము, కథామృతాన్ని మాకు ఇవ్వు అని అడిగారట. అప్పుడు నవ్వి, ఎప్పుడూ నవ్వనటువంటి వాడు శుకబ్రహ్మ ఒక్కసారి నవ్వి అన్నాడట, క్వసుధా క్వసుధా క్వ కథా లోకే క్వ కాచః క్వ మణిర్మహాన్ లోకే అస్మిన్ లోకే, ఈ ప్రపంచంలో ఎవడో ఒకడు వెళ్ళి ఒక గాజు మొక్కను తీసుకెళ్ళి, అయ్యా మీ దగ్గర చాలా విలువైనటువంటి అమూల్యమైనటువంటి రత్నం కనపడుతూ ఉంది, ఇదిగో ఈ గాజు ముక్కని ఇస్తాను, ఆ రత్నాన్ని ఇవ్వండి అని అడిగితే ఎట్లాగైతే ఉందో క్వసుధా క్వ కథా. కాబట్టి మరణాన్ని పోగొట్టేటువంటి ఆ అమృతం ఎక్కడ? అమృతాన్ని అంటే మరణరహిత స్థితిని, కేవలం మరణాన్ని పోగొడుతుంది, కానీ మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఈ కథ ఎక్కడ? ఈ కథాశ్రవణం ఎక్కడ? కాబట్టి నేను ఇవ్వను అన్నాడట. అటువంటి కథ మనకు లభ్యమవుతా ఉంది ఈరోజు. దేవతలు ప్రయత్నం చేస్తే వాళ్ళు పొందలేనటువంటి విషయం ఏదైతే ఉందో, జన్మాంతరే భవేత్ పుణ్యం, జన్మాంతరే భవేత్ పుణ్యం, తదా భగవతం లభేత్. తదా భాగవతం లభేత్. ఎలా? జన్మాంతరే భవేత్ పుణ్యం, అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫల విశేషం ఉంటే తప్ప భాగవత కథని శ్రవణం చేయడం అనేటువంటి భాగ్యం కలగదు. కాబట్టి భాగవత కథని ఎవరైతే శ్రవణం చేస్తారో, ఎందుకంటే అది కథామృతం, కథ కాదు కథామృతం. సప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణ మంగళం శ్రీమదాతతం, శ్రవణ మంగళం శ్రీమదాతతం, భువి గృణంతి యే భూరిదా జనా, తవ కథామృతం సప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం. ఇది ఎవరు చెప్పారో తెలుసా? గోపికలు చెప్పారు కృష్ణ కథామృతం. వాళ్ళు అన్నారు, హే కృష్ణ, నువ్వేమి సామాన్యుడు కాదు, మాకు నీ విషయం బాగా తెలుసు, నీ కథ ఏదైతే ఉందో అది కథామృతం, అది అమృతమయమైనటువంటి గాథ. తవ కథామృతం తప్త జీవనం. కాబట్టి ఎవరైతే తప్పించిపోతూ ఉన్నారో ఈ ప్రపంచంలో, దుఃఖ భాగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవనం లాంటిది, లైఫ్ అది. కవిభిరీడితం, కవిభిహి ఈడితం, కవుల చేత కీర్తించబడింది. కవులంటే మామూలుగా 4 పుస్తకాలు చదివి 5వ పుస్తకం రాసేవాడు కాదు కవి అంటే. కవి అంటే స్వచ్ఛంగా తనకు స్వతహాగా శక్తి కలిగినటువంటి వాడు అయి ఉండాలి. అటువంటి కవులు, జ్ఞానులు దీన్ని కీర్తించారు. కల్మషాపహం. కాబట్టి కల్మషాలన్నిటి కూడా పోగొట్టేటువంటిది, పాపాలన్నిటి కూడా పోగొట్టేటువంటిది శ్రవణ మంగళం. కాబట్టి శ్రవణమే మంగళకరమైనటువంటి శ్రవణం. దీన్ని వింటే మళ్ళీ అమంగళాలు దగ్గరకు వచ్చేందుకు అవకాశం లేదు, అశుభాలు దగ్గరకు వచ్చేటువంటి అవకాశం లేదు. అటువంటి శ్రవణ మంగళమైనటువంటిది నీ కథామృతం అని గోపికలే చెప్పారు. అటువంటి కథాన్ని ప్రారంభం చేయడానికి స్వామి సిద్ధమయ్యాడు. అందరూ కూర్చొని ఉండారు. ఎదురుగానే పరీక్షణ్ మహారాజు కూర్చొని ఉన్నాడు. భక్తితో 2 చేతులు జోడించి వింటూ ఉన్నాడు. ప్రారంభం చేశాడు. నాయన, అది ద్వాపర యుగం. దైత్యుల యొక్క మారణకాండ బ్రహ్మాండంగా విజృంభించి ఉంది. ఎక్కడ చూసిన రాక్షసుల యొక్క వీర పోరాటాలే కనపడుతూ ఉన్నాయి.
అప్పుడే కంసుడు కూడా ఉండాడు. కాబట్టి ఈ దైత్యుల యొక్క రాక్షసుల యొక్క మారణకాండను తట్టుకోలేక భూదేవి బయలుదేరి బ్రహ్మ దగ్గరకు పోయిందట. బ్రహ్మ అంటే బురుహి అనేటువంటి ధాతువులో నుంచి వచ్చింది. అంటే బురుహి అంటే పెద్ద, బ్రహ్మ అంటే పెద్దది అని అర్థం. అంటే ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు పెద్దవాళ్ళతో చెప్పుకుంటాం మనం. అట్లాగే బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నాకు ఈ బాధలు కలుగుతూ ఉన్నాయి, ఏ విధంగా ఇవి తొలగాలి? కాబట్టి అటు చూస్తే ఎక్కడ కూడాను భూలోకంలో మారణకాండలే పెచ్చు పెరిగిపోయినాయి. కాబట్టి నేను భరించలేక నీ దగ్గరకు వచ్చాను, దుర్భరమైనటువంటి ఈ బాధను నేను చెప్పుకోవడానికి వచ్చాను అన్నప్పుడు ఆయన అన్నాడు, నేనేం చేస్తానమ్మా, నాకన్నా పెద్ద ఆయన ఉన్నాడు, అక్కడికి పోదాము అని ఆమెను తీసుకొని పాలసముద్రం దగ్గరికి వెళ్ళాడు, క్షీరసాగరం దగ్గరికి. అక్కడ అడుగుతూ ఉన్నాడు, ఏ మహానుభావ, మేము నీ దగ్గరకు వచ్చాము మొరపెట్టుకోవడానికి. ఇదిగో ఈ భూదేవి నా దగ్గరకు వచ్చింది. ఈమె కష్టాలు ఎక్కువగా ఉన్నాయట, దుర్భరంగా ఉన్నాయట, పాపాలు పెచ్చు పెరిగిపోయినాయట. ఆ పాపాలన్నింటినీ కూడా భరించలేకపోతుంది. ఈమె దుర్భరమైనటువంటి ఈ బాధలు తొలగించమని నా దగ్గరకు వచ్చింది, అందుకని ఆమెను తీసుకొని నీ దగ్గరకు వచ్చాను అన్నాడు. ఆహా, అట్లాగా అంటున్నాడు ఈయన. అంటే ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, ఈయన అట్లాగా అంటున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఈవిడికి అర్థం కావడం లేదు. ఎందుకని? శ్రీ మహావిష్ణువు కనపడకుండా పాలసముద్రంలో ఉండి ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో అది బ్రహ్మదేవుడికి అర్థమవుతూ ఉందే కానీ ఇంకెవరికి అర్థం కాలేదు. అంటే భగవంతుని యొక్క భావాలన్నీ పెద్దలకే తెలుస్తాయి కానీ అందరికీ తెలిసే అవకాశం లేదు, అందరికీ వినపడవు. అందుకని భగవంతుని యొక్క జ్ఞానం అంతా కూడా శృతులు అన్నారు. వేదాన్ని శృతులు అన్నారు. శృతులు అంటే వినపడ్డాయి అని అర్థం. అట్లాగే వినిపించింది. అప్పుడు ఈయన చెబుతూ ఉన్నాడు, అమ్మా నేను వినిపించాను, ఆయన చెబుతూ ఉన్నాడు, నువ్వు వింటున్నావా అని. అయ్యా, నాకు వినపడడం లేదు. ఎందుకని? ఆయనైతే చెబుతున్నాడు కానీ ఈమెకి వినపడడం లేదట, కారణం తెలియడం లేదు. అప్పుడు భూదేవి కూడా ప్రార్థన చేసింది, పాలసంద్రమున పవ్వళించావా, జాలి లేక నన్ను జార విడిచావా, పాలసంద్రమున పవ్వళించావా, జాలి లేక నన్ను జార విడిచావా, పాలసంద్రమున. లోకాలు పాలించి అలసిన దేవా, లోకాలు పాలించి అలసిన దేవా, లోకాలు పాలించి అలసిన దేవా, కాలించలేను మొరవిని రావా, పాలసంద్రమున పవ్వళించావా, జాలి లేక నన్ను జార విడిచావా, పాలసంద్రమున. నేను నీ దగ్గరకు వచ్చాను, అయినా కూడా నువ్వు పలకరించడం లేదు, నాకు కనిపించడం కూడా లేదు. కారణాలు ఏంటి నాకు అర్థం కావడం లేదు. భక్తుల తాపాలు, ఆ భక్తుల పాపాలు, సంసారుల పరితాపాలు, భక్తుల తాపాలు, ఆ భక్తుల పాపాలు, సంసారుల పరితాపాలు. చూడలేక ఘోరం, దించలేక భారం, చూడలేక ఘోరం, దించలేక భారం, సారమిరిగిన రసరూపమూర్తివై పాలసంద్రమున పవ్వళించావా, జాలి లేక నన్ను జార విడిచావా, పాలసంద్రమున. కాబట్టి ఎంత పిలిచినా పలకడం లేదు. కాబట్టి భక్తులంతా మొరబెట్టుకొని ఆ మాటలన్నీ విసిగిపోయావా? లేక భక్తులు కానిటువంటి వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ చూడలేకపోయావా? వాటిని తొలగించలేకపోయావా? మళ్ళీ ఈవిడెవరో వచ్చిందని చూస్తున్నావా? ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఎత్తుల సుమతుల
వినతులు విని విని యతుల సుమతుల వినతులు విని విని విసిగిపోతివా స్వామి. ఎప్పుడు నీ దగ్గరకు వచ్చి మనవి చేసుకుంటూ ఉంటారు, మొరబెట్టుకుంటూనే ఉంటారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని నువ్వేమైనా విసిగిపోయావా, విసుగు చెందావా? నాకైతే అర్థం కావడం లేదు. యతుల సుమతుల వినతులు విని విని విసిగిపోతివా స్వామి. నా భావమెరిగిన మహానుభావ, నా భావమెరిగిన మహానుభావ, కడలిని వడచి కడలిని వదలి మా కడకు రావా. పాల సంద్రమున పవళించావా, జాలి లేక మమ్మో జార విడిచావా. పాల సంద్రమున అనిబడి తన మోగ వేదనను విన్నవించుకున్నదట భగవంతుడు. బ్రహ్మదేవుడికే చెప్పాడు, అప్పుడు కూడా ఈవిడికి చెప్పలేదు. ఎందుకనంటే భగవంతుని యొక్క మాటలు అవి శృతులు, వేదాలు, అవి మనకు మహాత్ముల ద్వారానే వినపడతాయి, కానీ మనకు డైరెక్ట్గా వినపడే అవకాశం లేదు. కనుక శృతుల్ని మహాత్ములు వింటారు, ఆ శృతులు మనకు వినిపిస్తారు. అందువల్ల ఆచార్యవాన్ పురుషో వేరా. కాబట్టి ఏ విధంగా మనం తెలుసుకోవాలి జ్ఞానాన్ని అంటే ఆచార్యుల ద్వారానే, మహాత్ముల ద్వారానే తెలుసుకోవాలి, కానీ మరొక విధంగా తెలుసుకునే అవకాశం లేదు. అందుకనే ఆయన అన్నాడట, ఆవిడ్ని వెళ్ళమనండి పర్వాలేదు, నాకు అర్థమైపోయింది, కాబట్టి దేవకి వసుదేవుల యొక్క బిడ్డడుగా నేను జన్మిస్తాను. దేవతలు ఎవరైతే ఉండారో వాళ్ళంతా గోపజనంగా ఆ ప్రాంతంలో పుడతారు, గోపికలుగా గోపజనంగా పుడతారు. అట్లాగే ఆదిశేషుడు ఎవడైతే ఉన్నాడో ఆయన సంకర్షణుడుగా పుడతాడు, అంటే బలరాముడుగా. కాబట్టి మేమంతా అవతారం ఎత్తబోతూ ఉన్నాము, తప్పకుండా వస్తాము, ఆ దైత్యుల యొక్క మారణ కాండనంతా కూడా మేము పోగొడతాము, మళ్ళీ ధర్మం చతుష్పాదాలతో నడిచేటట్టుగా మేము చేస్తాము. కాబట్టి ఆమె బాధపడాల్సినటువంటి అవసరం లేదు, వెళ్ళమన్నాడట. ఆ విషయం బ్రహ్మదేవుడు భూదేవికి చెప్పాడు, భూదేవి వచ్చేసింది. ఎందుకంటే ఆ టైంలో కంసుడు పరిపాలిస్తూ ఉన్నాడు, అది ద్వాపరయుగం నడుస్తూ ఉంది, కంసుడు పరిపాలిస్తూ ఉన్నాడు. కంసుడు యొక్క తండ్రి ఉగ్రసేనుడు, కంసునికి ఒక సోదరి, ఆమె దేవకీదేవి. కాబట్టి ఈ దేవకీదేవిని వసుదేవుడికి ఇచ్చి బ్రహ్మాండంగా వివాహం చేశాడు కంసుడు. సామాన్యమైన వివాహం కాదు అది, అదేం చిన్న విషయం కాదు, ఎక్కడా జరగలేదని చెప్పుకునేవాళ్ళట ఆ రోజుల్లో. అబ్బా ఎంత ప్రేమ సోదరంటే, ఎంత అద్భుతంగా చేస్తున్నాడా ఈ యొక్క వివాహం కంసుడు అని కంస భూపతి చేసేటువంటి ఆ వివాహానికి అందరూ వచ్చి హాజరయ్యారు, అందరూ ఆనందంగా భోంచేశారు, వివాహం అయిపోయింది. ఆ తర్వాత ఈమెను అత్తగారింటికి పంపించాలి. అప్పుడు ప్రారంభమైందేమో నాకు తెలియదు, అమ్మాయినే కనాలని. ఎందుకని? నేను ఆల్రెడీ అబ్బాయిని కని ఉన్నాను కనుక అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాం, ఏమి నీకు ఇష్టమా? వాళ్ళిద్దరూ పక్క నవ్వుకుంటున్నారంటే, అంటే అయోగ్యుడు మాటలు పిచ్చి మాటలుగానే ఉంటాయి కనుక నవ్వులాటలకే పనికొస్తాయి, కానీ దాంట్లో ఏమా అంతర్భావాలేమి ఉండవు. ఈ విధంగా నవ్వుతూ ఆ రథాన్ని నడుపుతూ పోతూ ఉన్నారు. ఒక్కసారి పైన ఆకాశంలో పిడుగులు పడ్డట్టు శబ్దం వచ్చింది. ఏమిటా ఈ శబ్దం అని చూచారు, మేఘాలు దద్దరిల్లుతూ ఉన్నాయి. అక్కడి నుంచి ఓ పెద్ద కాంతి ఒకటి వచ్చింది. ఆ కాంతిలో నుంచి మాట వినపడుతూ ఉంది. ఏమన్నా తెలుసా? అస్త్యాస్త్వాం అష్టమ గర్భ హంతాయాం నయసే అబుధ. వరి జ్ఞానం లేనివాడా, ఏదేదో ఎగిరి పడుతూ ఉన్నాడువే కంస భూపతి అని ఆకాశవాణి చెప్తూ ఉందట. నీకొక్క విషయం తెలియజేస్తూ ఉన్నా, ఈ అమ్మాయి గర్భంలో పుట్టేటువంటి 8వ పిల్లవాడు ఎవడైతే ఉన్నాడో అష్టమ గర్భ, అస్యాస్త్వాం అష్టమ గర్భో హంతాయాం నయసే బుధః నయసే అబుధః. ఓరి పిచ్చివాడ అజ్ఞాని, ఈవిడికి పుట్టబోయేటువంటి 8వ పిల్లవాడు ఎవడైతే ఉన్నాడో
ఈవిడికి చాలామంది పిల్లలు పుడతారు. ఆ 8వ పిల్లవాడు 8th చైల్డ్ ఎవడైతే ఉన్నాడో వాడి చేతిలో నీ కాలం చెల్లిపోయింది, అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఆ 8వ పిల్లవాడు నిన్ను చంపుతాడు అని ఒక్కసారి ఆకాశవాణి వినిపించిందట. అంతే, కిందకి తిరిగాడు. ఉరుములు మెరుపులు మధ్య ఈ భయంకరమైనటువంటి వార్త విని కిందకి దిగి ఆవిడ జుట్టు పట్టుకొని, ఇంతకుముందే కదా ఏమని ఆడపిల్లను కనాలా ఇవంతా మాట్లాడాడు, ఇప్పుడు జుట్టు పట్టుకొని కిందకి ఈడ్చి, హే నువ్వు సహోదరి కావు, నువ్వు సోదరి అనుకున్నాను నేను, నువ్వు సహోదరి కాదు, నా ప్రాణహరి, నా ప్రాణాన్ని తీయడానికి నువ్వు తయారయ్యావు. కనుక నీ గర్భంలో పుట్టేటువంటి అష్టమ గర్భం ఎవడో, నీకు 8వ పిల్లవాడుగా పుట్టేవాడు ఎవడో, వాడి చేతిలోనే నేను చనిపోతానని చెప్పేసి ఆకాశవాణి చెప్పింది కనుక అష్టమ గర్భం ఎప్పుడంటే నువ్వు ఉంటే, నిన్నే లేకుండా చేస్తే అష్టమ గర్భమే లేదు, మొదటి గర్భమే లేదు, ఇంకా అష్టమ గర్భం వచ్చేటువంటి అవకాశం అసలే లేదు. కాబట్టి ఇదిగో నిన్ను చంపేస్తున్నాను అని కత్తి తీసుకునేటప్పటికీ ఒక్కసారి పాపం వసుదేవుడు చూడండి, అంటే పారాని కూడా ఆరనటువంటి కాళ్లతో ఉండేటువంటి సోదరిని చంపడానికి సిద్ధపడ్డటువంటి ఈ కంసభూపతిని చూచి, ఈ దుశ్చర్యని చూచి వచ్చి అన్నాడట, మృత్యుర్జన్మవతాం వీరా. ఎందుకంటే కత్తి దూశాడు కదా, కత్తి దూసేవాడు వీరుడు. ఓ వీరా, ఓ వీరుడా, మృత్యుర్జన్మవతాం వీరా దేహేన సహజాయతే. మృత్యు, చావు అనేటువంటిది జన్మవతాం వీరా, హే వీరుడా, జన్మతోనే పుడుతుంది, అది జన్మనా సహజాయతే, జన్మతోనే వస్తుంది మృత్యు అనేటువంటిది కూడా. దేహేన సహజాయతే, దేహం ఎట్లాగైతే పుడుతుందో ఈ దేహంతో పాటే మృత్యువు కూడా పుడుతుంది, చావు కూడా పుడుతుంది. కాబట్టి ఈ చావు ఎక్కడో ఉండదు, ఇది అనివార్యం, ఇది మనతో కలిసే పుడుతుంది, ఇది మనం కూర్చుంటే ఇది కూర్చుంటుంది, మనం నడిస్తే ఇది నడుస్తుంది. ఏది చావు, మనం తింటే అది తింటుంది, మనం పడుకుంటే అది పడుకుంటుంది, మనం నిద్రపోతే మాత్రం అది మేల్కొనే ఉంటుంది. ఎందుకని నిద్రలో కూడా తీసుకుపోతుంది కనుక. రాత్రి పడుకొని ఉదయాన్నే లేవకుండా పోయేటువంటి వాళ్ళని చాలామంది మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి నిద్రే జంక్షన్, అక్కడి నుంచి అటే పోతారు, మళ్ళీ మేలుకునే అవకాశం కూడా లేకుండా. కాబట్టి ఇది గనక వాస్తవం. బావా నీకు ఒక్క మాట చెబుతున్నా, కాబట్టి ఎవరి జన్మకి ఎవరి కారణం, మా మాట విను, మమ్మల్ని నువ్వు ఏ విధంగా అయినా సరే రక్షించు. ఇది మంచి పద్ధతి కాదు, తోబుట్టువు, ఇంత అద్భుతంగా నువ్వు వివాహం చేశావు, ఇప్పుడు నీ చేతి గుండా ఆమెను చంపేస్తే నలుగురు ఏమనుకుంటారు? పైగా 8వ పిల్లవాడు కదా, ఇదిగో నీకు మాటిస్తున్నా, నేను మాట తప్పేటువంటి వాడిని కాదు, వసుదేవుడు మాట తప్పడు, ఆ విషయం కంసుడు కూడా తెలుసు. నీకు మాటిస్తూ ఉన్నా, 8వ పిల్లవాడు కనుక చనిపోయేది, ప్రతి పిల్లవాడిని నేను తీసుకొచ్చి ఒక బిడ్డ పుడతానే నీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను, నువ్వేమన్నా చేసుకో. చూడండి ఎంత విశాలమైనటువంటి హృదయం. అప్పుడు ఆలోచించాడు. ఇంత దుష్టుడే అయినా కంసుడు, దుర్మార్గుడే అయినా, ఎందుకో వాడి మనసు కూడా కొద్దిగా అట్లా కదిలింది. నిజమే, ఎప్పుడు అబద్ధం చెప్పేటువంటి వాడు కాడు ఇతను. బిడ్డను తెచ్చిస్తానంటున్నాడు, నాకు అంతకన్నా ఏం కావాలి? కాబట్టి ఒక పిల్లవాడు పుడతాడు, వాడిని తెచ్చిస్తాడు, నేను చంపేస్తాను వాడిని. రెండో పిల్లవాడు ఉంటాడు, వాడిని తెస్తాడు, నేను చంపేస్తాను. పోనీ ఈ లోపల ఎందుకు వాళ్ళని బాధ పెట్టాలా అని ఆలోచించి ఆవిడ్ని వదిలిపెట్టాడు, వచ్చేసాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఇంట్లో ఉన్నారు. ఎందుకంటే మొదటి పిల్లవాడు పుడితే తీసుకొచ్చి ఈయనకు అప్పచెప్తారు. ఈ లోపల ఎక్కడున్నాడో నాకు తెలియదు. నారద మహర్షి ఎంటర్ అయ్యాడు. నారద మహర్షి ఎంటర్ అయ్యాడంటే ఎట్లుంటుందో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరమే లేదు. విషయం అంతా తెలుసుకునే ఎంటర్ అయ్యాడు, ఎందుకంటే కథ నడిపేవాడు కదా. తీరా అక్కడికి వెళ్ళి, హే కంస, నేను ఈ విధంగా విన్నాను, నిజమేనా? కాబట్టి ఒక పిల్లవాడు పుడితే నీకు తీసుకొచ్చి ఇచ్చేటట్టుగా అట్లా ప్రతి పిల్లవాడిని నీ దగ్గరికి తీసుకొచ్చి వసుదేవుడు ఇస్తాడని, కాబట్టి 8వ పిల్లవాడు వల్ల కనుక నీకు మృత్యువు వాటిల్లేది, వాడిని నువ్వు చంపొచ్చని అనుకున్నావాట, నిజమేనా ఇది? అంతే కదా మహర్షి, 8వ పిల్లవాడు నన్ను చంపేటప్పుడు మొదటి వాడి నుంచి నేను చంపుకోవాల్సిన అవసరం ఏముంది? పైగా ప్రతి పిల్లవాడిని నాకు తీసుకొచ్చి చూపిస్తానన్నాడు కదా, పోనీ చూపించి తీసుకెళ్తాడు. ముద్దు మురిపేళ్ళలో వాళ్ళు ఉంటారు, 8వ పిల్లవాడు పుట్టినప్పుడు తీసుకొస్తాడు, వాడిని నేను చంపేస్తాను అని అన్నాడు.
ఆయన అన్నాడు, సరేనయ్యా నాకు అర్థం కాలేదు, అష్టమ గర్భం అంటే 8వ పిల్లవాడు కదా, వాడి వల్ల మృత్యు. అసలు అష్టమ గర్భం అని నువ్వు ఎట్లా నిర్ణయిస్తావు? ఈయన మ్యాథమెటిక్స్ ఎట్లుందో చూడండి. ఎందుకని మొదటి పిల్లవాడు పుట్టాడు, రెండోవాడు పుట్టాడు, మూడోవాడు పుట్టాడు, నాలుగోవాడు పుట్టాడు, ఐదోవాడు పుట్టాడు, ఆరోవాడు పుట్టాడు, ఏడోవాడు పుట్టాడు, 8వ పుట్టాడు. ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటి? అష్టమ గర్భం ఎవరి ఇళ్లలో? వాడే కదండి 8వ వాడని. నిజమే సార్, ఆ 8 మందిని నిలబెడితే ఇక్కడి నుంచి కనుక లెక్కెడితే వాడు 8వ వాడు, అక్కడి నుంచి లెక్కెడితే వీడు కదా 8వ వాడు. దిస్ ఈజ్ నారదాస్ మ్యాథమెటిక్స్ ఆల్జిబ్రా. సరేనా? నారద మహర్షి కనిపెట్టిన మ్యాథ్స్ ఇదంతా. ఇట్లాంటివి చాలా కనిపెడతా ఉంటాడు. ఎక్కడెక్కడ ఏమేమి అవసరమో నారదుడికి అన్నీ తెలుసు శుభ్రంగా. అప్పుడేం చేశాడంటే, పొరపాటు పడ్డాను నేను, నిజమే కదా అష్టమ గర్భం అంటే ఎవడు, ఇటు లెక్కట్టడమా అటు లెక్కడమా, ఈ లెక్కలన్నీ నాకెందుకు, పుట్టినవాడు చంపేస్తే పోద్ది.